ముందుకొచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేంటి గాగుల్స్ తీసేశారా? సార్ సెంటర్. అందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులకి మా కోసం, మా సినిమా కోసం ఎంత టైం వెచ్చించిన మీడియా వారందరికీ పేరు పేరున నమస్కారం అండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, రాకేష్ గారికి అండ్ సాయి గారికి, కేఎం గారికి అండ్ మా ప్రతాప్, దుర్గా నరేష్ అందరికీ. సో సినిమా గురించి 2 ముక్కలు చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. జనరల్గా మనం హైదరాబాద్ డిగ్రీ పట్టా తీసుకొచ్చి ఓ జాబ్ సంపాదించి చెల్లికి పెళ్లి చేసిన అప్పులు తీర్చి ఇంట్లో సమస్యలన్నీ సాల్వ్ చేసుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేద్దాం, పెళ్లి చేసుకుందాం అని చెప్పి అబ్బాయి అనుకుంటాడు. అమ్మాయి సరే ఇప్పుడు పెళ్లి చేసుకుందాం, తల్లిగా, గృహిణిగా, భార్యగా ప్రూవ్ చేసుకుందాం అని ఒక గొప్ప ప్రారంభం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అబ్బాయి ఈ సమస్యలన్నిటికీ ముగింపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా వేరు వేరు అంచనాలతో ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అవుద్ది. కానీ చాలా వరకు బంధాలన్నీ భ్రమల్లోనే ఉంటాయి. మనం అది గుర్తించాం. కూర్చొని మాట్లాడుకుంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. కానీ మన కుర్చీలు కావాలి, మోకాలు నొప్పులు. సో దట్స్ ద ప్రాబ్లం అండి. సో అలాంటి ఒక థీమ్ ఇది. అంటే కథ ఇది కాదండి, కథ అనుకుంటున్నారేమో. ఇది కాదు కదా. అలకలు బాగుంటాయి, గిలిగజ్జాలు బాగుంటాయి. 4 గోడల మధ్యన గొడవ నలుగురిలోకి వస్తే, ఊరిలోకి వచ్చేస్తే ఆ గొడవ ఏంటి, ఆ గొడవ చుట్టూ జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఈ సినిమా అండి. అంతేగాని మంచం మీద పాపం ప్రతాప్ ఏం ఎరగదీశాడంది కాదు ఈ సినిమా. పాపం ప్రతాప్ ఏం చేశాడనేది అయితే ఖచ్చితంగా కాదు అండి. ఇది మంచి సినిమా, అందరూ నవ్వుకునే సినిమా. ఎన్నో రోజుల నుంచి నరేష్ ఈ కథ పట్టుకొని చాలా తిరిగాడు. కానీ చివరికి ఈటీవీ విన్వారు అండ్ రాకేష్ గారు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొత్త వాళ్ళు మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఈటీవీ విన్ అండ్ రాకేష్ గారు. ఆ విషయంలో దాన్ని ఏమంటారు, మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి సార్. ఒక అనగనగా లాంటి సినిమా, లేకపోతే ఇప్పుడు వచ్చిన పాపం ప్రతాప్, 2 అనగనగా మీకు ఎంత మంచి ఆ పేరు తీసుకొచ్చిందో పాపం ప్రతాప్ కూడా అంతే మంచి పేరు తీసుకొస్తుంది. అండ్ మా తిరువీర్ ఈజ్ లైక్ ఫ్యామిలీ. ఎప్పుడైనా ఆకలిస్తే నేను నరేష్ మంచి ఫుడ్ తినాలనుకుంటే తిరువీర్ ఇంటికి వెళ్ళిపోతాం. అంత మంచి ఫ్రెండ్. ఇప్పుడు అతని గురించి ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఇంకా చాలా ఈవెంట్లు ఉన్నాయి, మనం దాని గురించి మాట్లాడుకుందాం ఉండాలండి డెఫినెట్గా. అండ్ ఇంకొక విషయం చెప్పాలండి, నేను ఈటీవీతో పనిచేశాను కాబట్టి నాకు కొంచెం అనుబంధం ఉంది ఈటీవీతో. ఈటీవీ విని వాళ్ళకి ఈ మధ్యన కొంచెం అదృష్టం పట్టేసింది. ప్రతి సినిమా హిట్ అయిపోతుంది అని చెప్పి అందరూ అనేస్తున్నారండి. సంస్థ అంటేనో, ఈటీవీ విన్ అంటేనో గోడలో లేకపోతే కుర్చీలో, బెంచీలో, ఫ్యాన్లో కాదండి. యాజమాన్యం, దాని అధినేత, సరైన నిర్ణయం తీసుకొని సరైన జడ్జిమెంట్ ఉన్న క్రియేటివ్ ప్రొడ్యూసర్స్. డెఫినెట్గా వాళ్ళ నిర్ణయాలే ఇన్ని విజయాలకి కారణాలు అవుతున్నాయి. మీరు చేస్తున్న కథాసుధా కానీ, మీరు చేస్తున్న కొత్త డైరెక్టర్స్తో చేస్తున్న సినిమాలన్నీ నేను అన్నీ చూస్తున్నాను సార్. చాలా 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 బాగా చేస్తున్నారు. కొత్త వాళ్ళందరికీ ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే ఫోన్లో దొరకరు మీరు అంతే. అండ్ ఖచ్చితంగా పాపం ప్రతాప్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. బొత్తోడు అనే క్యారెక్టర్ చేశానండి ఈ సినిమాలో, అది ఇంకా మంచి పేరు తీసుకొస్తుంది. ఈ టీజర్ మీకు నచ్చితే షేర్ చేయండి, దీని గురించి మాట్లాడండి, నలుగురికి చెప్పండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చినా నచ్చకపోయినా మీ అభిప్రాయం ఏదైనా పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుష గారు. థ్యాంక్ యూ అండి. కాదు, అంతా బాగానే ఉంది, కానీ మీరు చేసిన క్యారెక్టర్కి, మీరు చెప్పిన ఆ డీప్ స్పీచ్కి ఏమైనా సంబంధం ఉందా? నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే 2 నిమిషాలు వద్దాను. థ్యాంక్స్ చెప్పమని కాదు, కానీ సూపర్బ్ అండి, నిజంగా చాలా బ్యూటిఫుల్ స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్